చూడాలి. ఇప్పుడు ఈ జాబితాలో అవినాష్ రెడ్డి, పిఏ రాఘవరెడ్డి, అతనికి కొంత సమయం ఏదో ఇచ్చినట్టున్నారు. సజ్జల భార్గవ రెడ్డి, ఇది ఒక పెద్ద ఒక 1/2 మంది ఉన్నారు. సో ఎప్పటికప్పుడు ఉపశమనం అని పెట్టుకోవడం, మళ్ళీ అంతలో ఉద్రేకపడడం ఇది జరుగుతుంది. సార్, ఇందులో టీడీపీ డైరెక్ట్ కార్యాలయాన్ని అటాక్ చేసిన జోగి రమేష్ కానీ, లేకపోతే ఏదో కొడాలి నాని అన్నారు, రోజా గారు అన్నారు, ఇప్పుడు పేరు నాని గారు అంటున్నారు, ఇప్పుడు సజ్జల గారు కూడా ఏవో భూముల్లో ఇరుక్కున్నారు అంటున్నారు, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు ఏదో అటవీ భూములను ఏదో తీసుకున్నారని. మరొక వైపు పేరు నాని గారు అంశం అనేయండి, లేకపోతే వేరే మంత్రులు అనేయండి. అంటే వీళ్ళ మీద కేసులు పడుతున్నాయి, వీళ్ళు బెయిల్ తెచ్చుకుంటున్నారు. ఎక్కడో ఒక సానుకూలత కనిపిస్తున్నదానా, లేకపోతే మొత్తం గ్రౌండ్ లెవెల్లో పునాదులన్నీ కూడా కలిగించే ఆలోచనలతోటి కూటమి ప్రభుత్వం చేస్తున్నదనా? వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 2 విషయాలు. ఇప్పుడు మొన్న నాని కూడా అదే కదా, నాకు తెలిసింది చంద్రబాబు ఇలా అన్నాడు, వాళ్ళు ఇలా అన్నారు అంటే మా మనిషి ఎవరు అక్కడ ఉన్నారు, మాకు అందరికీ తెలుస్తుంది, అన్ని తెలుసు అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ఆయన ట్రై చేశారు. కానీ బెయిల్ ఇవ్వకుండా ఎందుకుంటే కోర్టులు ప్రొటెక్షన్ ఎవరికి ఇచ్చేప్పుడు కేటీఆర్ గారికి ఇవ్వలేదా, అల్లు అరవింద్ కేసులో ఇవ్వలేదా, అల్లు అర్జున్ కేసులో ఇవ్వలేదా, ఎంతమందికి ఇవ్వలేదు? సుప్రీంకోర్టుకి ఎందుకు ఇవ్వట్లేదు? ఎంతో మందికి ఇస్తుంది. కాబట్టి మినిమం పౌర హక్కులు, ప్రాథమిక హక్కులు, భద్రత అన్నప్పుడు కోర్టులు ప్రొటెక్షన్ ఇస్తాయి. దానికి దీనికి సంబంధం లేదు. దీని మీద మీడియాలో రాసేసి తెలుగుదేశం వాళ్ళు ఆవేశపడ్డారు కాబట్టి వెంటనే లోపలేసేయండి, ఎరగదీయండి, ఇట్లాంటివి కోర్టులు ఎప్పుడు చెప్పవు. విచారణకు సహకరించండి, పిలిచినప్పుడు వెళ్ళండి, అందుబాటులో ఉండండి, ఇట్లాంటివి చెప్పి సహకారం అది ఉంటుంది. ఇక ముందు కూడా ఉంటుంది కాబట్టి ఈ జోరు తగ్గింది. మీరు ఒక 2 నెలల కిందటి పేపర్లు లేదా 2 నెలల కిందటి ఛానళ్ళు మీరు చూస్తే ఇప్పుడు ఎవరు బయట ఉండకూడదు. అవును, వాళ్ళు ఎవరికి ఎముకలు అవన్నీ ఉండకూడదు. ఇది అయిపోయింది, అది ఏం జరగలేదు కదా, అంత సులభంగా ఇదేమీ జరగవు. రెండోది, ప్రభుత్వాలు 2 సార్లు మారిన తర్వాత వ్యవస్థలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటాయి. ఎప్పుడు ఏంటి ఏమవుతుందో మనకి ఎందుకని. కోర్టులు దేశంలో మనము ఎంతసేపు జగన్, చంద్రబాబు, టీడీపీ, వైసీపీ చూస్తున్నాం, కానీ దేశంలో కూడా ఈ సమస్యలు ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు, వీళ్ళందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు చాలామంది, మీరు చెప్పిన జోగి రమేష్ లేకపోతే వీళ్ళందరితో సహా. అందువల్ల వీళ్ళలో దాదాపు 1/2 మంది నేను చూసా స్వయంగా కేసులు. వాటి అన్నింటిలో కూడా వాళ్ళు కొంచెం ప్రొటెక్షన్ మీద ఏదో ఒక విధమైన తాత్కాలిక రక్షణతో బయట ఉన్నారు. తర్వాత కూడా ఏదో విచ్చలవిడిగా చేసే అవకాశం మాత్రం ఏమి ఉండదు. కొంచెం జాగ్రత్తగానే చేయాల్సి ఉంటుంది. దానికోసం ఒక మొదటి 3 నెలల పాటు జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అచ్చం వీళ్ళని కాపాడడం, వీళ్ళ కోసం కొన్ని సెక్యూరిటీ, దీన్ని ఒక మెయిన్ ఫోకస్గా పెట్టడం, అది కూడా చేస్తున్నారు. అందుకని బట్ ఇన్ని చేసినా కానీ వర్మ ముఖ్యమైన విషయం చెప్తా, అతను ఉన్నాడు కదా బోరగడ్డ అని, ఈరోజు హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. తమాషగా ఉందా? మీరు ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టేసి ఏదంటే అది పెట్టేసి అందరినీ అవమానించి ఇక్కడికి వచ్చి రక్షణ ఇమ్మంటే మేమెందుకు ఇస్తాం అని కూడా కోర్టు అతనికి తీవ్రంగా, మామూలు రాజకీయంగా మాట్లాడడం కాదు, న్యాయస్థానమే తీవ్రంగా అత్యంతలో ఆగ్రహం వెలిబుచ్చింది. అసలు మీరు క్వాష్ పిటిషన్ వేసుకోండి, ఇది నిలబడదనుకుంటే మాటికి బెయిల్ అడుగుతారండి. మీరు మీ మీద వచ్చిన ఆరోపణలు తప్పు అంటే మీరు తప్పు, ఈ ఆరోపణలు తీసేయమని మీరు అడగాలి. బెయిల్ అడిగి దాని ద్వారా బయటికి పోదామని మీరు ట్రై చేస్తున్నారు. ఆ ప్రసక్తే లేదు. తప్పకుండా కఠినంగా శిక్షించాలి, ఎవరిని కూడా స్పేర్ చేయకూడదని మీరు ఇంతకుముందు కూడా చూశారు. ఒక కేసులో ఉపేక్షించేది లేదని చెప్పారు. కోర్టు ఏమి లీనియంట్గా ఏం లేవు కోర్టులు. న్యాయ వ్యవస్థ మీద కూడా మీరు కామెంట్స్ చేశారు అనేటటువంటి మాట కూడా వాళ్ళు అన్నారు. అందుకని ఈ కేసుల్లో మినిమం ప్రొటెక్షన్ కొంత కోర్టులు ఇస్తాయేమో, కానీ తీవ్రమైన తప్పులు చేసిన వాళ్ళు లేకపోతే ఇందాక మనం చర్చించిన లాంటి క్రిమినల్ అఫెన్సెస్, ఎకనామిక్ అఫెన్సెస్ చేసిన వాళ్ళు తప్పించుకునే ఛాన్స్ అయితే లేదు. అలా కాకుండా అత్యుత్సాహంతో పెట్టారనుకోండి, అవి కొంత, ఇప్పుడు అరవిందో అది కాకినాడది ఉంది, అది ఇంకా విచారణలోనే ఉంది, దాని మీద ఆ తీవ్ర స్థాయిలో లేదు. కాబట్టి వీటిలో తరతమ తేడాలతో నడుస్తుంది. మరీ ముఖ్యంగా బూతులు తిట్టి, కుటుంబాలను కించపరిచి, హద్దు మీరి వ్యవహరించిన వాళ్ళు లేకపోతే రెచ్చిపోయి పిచ్చిగా మాట్లాడిన వాళ్ళు దానికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి మటుకు తప్పదు. అందుకోసమే అనిల్ అతని మీద బోరగడ్డ